కనుక దేని బిడ్డలారా, ఇప్పుడు దావీదు ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు దావీదుకి తోడు ఉన్నాడా లేడా అనేటువంటి మాట మనం చూస్తే, దేవుడు దేని బిడ్డలారా ఎప్పటికీ ఎన్నటికీ భక్తి కలిగినటువంటి వారి వెంట ఉంటానే ఉంటాడు. హల్లెలూయా. దానికి నిదర్శనం ఏంటంటే ఇదే మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము, దేని బిడ్డలారా 23వ అధ్యాయము 26వ వచనం చదవండి. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను, దావీదును అతని జనుల పర్వతము ఆ తట్టునను పోవుచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని పట్టుకొన వలనని వారిని చుట్టుకొని చుండిరి. చూడండి ఏం పెట్టారు, ఎంత ఆశ్చర్యం చూడండి. ఇక చివరి గడియ దావీదు తప్పించుకునే ఛాన్సే లేదండి. ఇదివరకు చాలా మార్లు సౌలు దావీదును తరిమాడు, కానీ చాలా జ్ఞానం కలిగి దేవుని యొక్క నడిపింపుని బట్టి తప్పించుకుని తిరిగాడు. కానీ ఈ చివరి సమయంలో మాత్రం దావీదు తప్పించుకోవడానికి ఛాయిసే లేదు. ఎందుకు తెలుసా? చుట్టూ కూడా చుట్టముట్టేశారు, సౌలు యొక్క సైనికులు చుట్టముట్టేశారు. దేని బిడ్డలారా, ఇక దావీదు ఆ భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి తప్పించుకుని బయటికి పోవుటకు అస్సలు కొంచెమైన అవకాశము లేనే లేదు. హల్లెలూయా. ఇక చెప్పాలంటే దేని బిడ్డ పోయాడు ఎవరు తెలుసా? దావీదు. ఇక్కడ రాయబడి మాట చూడండి, సౌలు అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొన వల్లని వారిని చుట్టుకొని చుండిరి. చుట్టుముట్టేశారు. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా దావీదు తప్పించుకునే ఛాయిస్ లేదు. అలాంటి సందర్భములో దేని బిడ్డలు చూడండి, మరి చూడండి, చుట్టుముట్చుండి ఇట్లుండగా దూత ఒకడు సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి సౌలు దావీదు తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దావీదు అనుకున్నాడు, అయ్యో నాకు దారి లేదు, దారులన్నీ కూడా శత్రు సైనికుల చేత మూసుకుపోయాయి, ఇక నేను తప్పించుకుని బ్రతకడం చాలా కష్టం, ఇక నేను చనిపోతాను అనుకున్న సందర్భంలో దేని పెట్టారా దేవుడు అక్కడ ద్వారాన్ని తెరిచాడు. చెప్పకూడదాం గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కొన్ని పరిస్థితుల్లో దేని బిడ్డలారా చుట్టూ కూడా దారులు మూసుకుపోయే సందర్భాలు ఏర్పడతాయి. దేని బిడ్డలారా ఎలాగా ముందుకు అడుగులు వేయాలో మనకు తెలియదు, ఎటువైపు వెళితే ఏ ప్రమాదం వచ్చి మన మీద పడుతుందో మనకు తెలియదు. అదేం బిడ్డలారా 4 దారులు 4 దిక్కులు మూసుకుపోయిన సందర్భంలో దేని బిడ్డలారా దేవుడు ఏదో ఒక మంచి రహదారిని దేవుడు ఏర్పాటు చేస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు చుట్టుముట్టేశారు జనులు, సైనికులను చుట్టుముట్టేశారు. దేని బిడ్డలారా అప్పుడే ఒక దూత వచ్చి ఒక సైనికుడు వచ్చి అంటాడు, సౌలా సౌలా, నీవు ఇక్కడ దావీదు తరిమే పనిలో ఉన్నావు, కానీ నీవు ఇక్కడ దావీదైన ఒక్క వ్యక్తిని చంపడానికి నువ్వు వెంటాడుతున్నావు, కానీ ఫిలిష్తీయులు రాజ్యం మీదకి దండెత్తొచ్చారు, అక్కడ లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త, నువ్వు త్వరగా రా అని కౌరంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు అడుగులు దావీదుని పట్టుకోవడానికి, అడుగులు ముందుకు వేయడానికి అవకాశం లేదు సౌలుకి. హల్లెలూయా. ఒకవేళ దేని పెట్టారా ఆ యొక్క ఫిలిష్తీయులు విడిచిపెట్టి గనుక దావీదును తరిమితే గనుక ఇశ్రాయేలులో చాలా మంది నేలను ఉరిగిపోతారు, లక్షల మంది నష్టం కలిగిద్ది. హల్లెలూయా. అందుకే ఈ సౌలు ఏం చేశాడంటే, దావీదుని చంపడం తర్వాత సంగతి, కానీ ముందు వెళ్ళి నా రాజ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి దావీదును తరబడం మానేసి ఆ ఫిలిష్తీయులను ఎదుర్కోవడానికి పరుగులు పెట్టాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పరిగెత్తాడండి? ఫిలిష్తీయులను ఎదుర్కోవడానికి పరిగెత్తాడు. ఇప్పుడు దేని పెట్టారా, అయ్యో దారులన్నీ మూసుకుపోయాయే, నేను బ్రతకడం చాలా కష్టమే అనుకున్నటువంటి దావీదుకు ఇప్పుడు ఒక్కడు కూడా లేడు, చుట్టూ సైనికులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దారులన్నీ కూడా సరళం చేయబడ్డాయి. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేని పెట్టారా, మీ జీవితాల్లో కూడా అయ్యో నేను జీవించడం కష్టం, నా మనుగడ కష్టం, నా కుటుంబ పోషణ కష్టం, ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు, ఈ అప్పుల భారాలు, ఈ నలిగిడి నిన్ను భరించలేనే, ఏమైపోతానో, ఎటువైపు నా గమ్యం అని ఒకవేళ తలడిల్లిపోతా ఉన్నారేమని అంటాను. దీని బిడ్డారా
ఆనాడు దావీదు కష్టాల గుండా ప్రయాణం చేసినప్పుడు దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు కష్టాల గుండా, చేదని అనుభవాల గుండా ప్రయాణం చేస్తున్న నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టాడు. ఒకవేళ నాకు వేరే అవకాశమే లేదు, దారులన్నీ మూసుకుపోని అనుకుంటున్నావేమో, అదే సమయంలో దేవుని బిడ్డలారా ఒక మంచి దారిని దేవుడు నీ ముందు సరళం చేస్తాడు. ఆమేన్. ఒక మంచి దారిని దేవుడు సరళం చేయునుగాక. మూసుకుపోయిన నీ దారులు దేవుడు తెరుచునుగాక. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా గమనించండి. దావీదు అనుకున్నాడు నా పని అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు దేని బిడ్డలారా, తల్లి మరిచిన తండ్రి విడిచిన నిన్ను నేను విడువను ఎడబాయను. హల్లెలూయా. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, నీవు నన్ను విడువలేదయా, విడువలేదయా. తల్లి మరచిన తండ్రి విడచిన, పద. తల్లి మరచిన తండ్రి విడచిన, నీవు నన్ను విడువలేదయా, నీవు నన్ను విడువలేదయా. యేసునన యేసునన యేసునాన, ఆరాధన నీకే ఆరాధన. యేసునన యేసునన యేసునాన, ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటండి? తల్లి మరిచిన తండ్రి విడిచిన ఎన్నడూ కూడా విడువని దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను మరిచిపోడు. నీకు ఇప్పుడున్న కష్టాలు తర్వాత ఉండవు. ఆమేన్. హల్లెలూయా. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో చేదైన అనుభవాలు, చేదైన వాళ్ళు తను ఎక్కడికి అడుగు పెట్టినా కానీ దేని పెట్టారా, ఆయన అడుగు పెట్టిన దాన్ని బట్టి వారికి నష్టం కలుగుతూ ఉంటే దావీదు కృంగిపోయాడు, నలిగిపోయాడు, వేదన చెందాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు. చివరికి దేని బిడ్డలారా తానే శత్రువు చేతిలో చనిపోయే పరిస్థితి వచ్చేసింది. హల్లెలూయా. కానీ దేవుడు దేని బిడ్డలారా దావీదు శ్రమలో ఉన్నాడని, దావీదు ప్రమాదంలో ఉన్నాడని అక్కడ దేవుడు శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు ప్రేరేపించాడు. హల్లెలూయా. ఆ ఫిలిస్తీన్లు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళారండి? ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళారు. హల్లెలూయా. ఇట్లుండగా దూత ఒకడు సౌలు యొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లు కూడా పోయిను. కాబట్టి సెలాహములోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడిను. తరువాత దావీదు అక్కడి నుండి పారిపోయి ఎంగేదికి వచ్చి కొండ స్థలంలో నివాసము చేయుచుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక దేని పెట్టారా దేవుని యొక్క కార్యాలు మనకు అర్థం కావు, దేవుని కార్యాలు మనకు అర్థం కావు. అసలు ఇది ఎలా జరిగింది, ఇది అసలు సాధ్యమేనా అనుకుంటాం. కానీ దేని పెట్టారా ఆ కార్యం జరిగిపోద్ది అంతే యేసునామములో. ఆమేన్. అసలు మనకు అంచనాకి తెలియదండి, అంచనా వేయలేం. ఇది ఎలా జరిగింది, ఇది సాధ్యమేనా అనుకుంటాం. కానీ దేని పెట్టారా మనకి సాధ్యము కాని కార్యాలు ఆయనకు మాత్రం సాధ్యమే. హల్లెలూయా. ఏదో ఒక విధంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, దేవుడు మనల్ని ఈ పల్లపు ప్రాంతంలో నుంచి మెట్ట ప్రాంతంలో పెట్టడానికి సంవత్సరాలు అక్కరలేదు, నెలలు అక్కరలేదు. హల్లెలూయా. ఆయన ఒక్క నిమిషంలో చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఎందుకయ్యా ఈ శ్రమలు, ఎందుకయ్యా ఈ అవమానాలు, ఎందుకయ్యా ఈ బాధలు అంటే అంటాను బిడ్డలారా, దేవునిలో నువ్వు మరింతగా బలపరచబడ్డానికి ఈ అనుభవాలు గుండా నువ్వు వెళ్ళాలి అంతే. హల్లెలూయా. ఈ అనుభవాలు నీకు అవసరం. నిజంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరారు కదా.
ఈ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలు కానాను దేశానికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. అసలు ఒరిజినల్గా వాళ్ళు 40 సంవత్సరాలు కాదండి, 40 రోజుల్లో వాళ్ళు వెళ్ళొచ్చు. ఎన్ని రోజులు వెళ్ళొచ్చు అండి? 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే దేని పెట్టారా? వారి విశ్వాసంలో బలపరచబడడం కోసం. రెండవదిగా ఐగుప్తు దేశంలో నేర్చుకున్న ఆచారాలు, ఐగుప్తు దేశంలో అలవర్చుకున్నటువంటి పద్ధతులు, వాటన్నిటి నుండి వారు అంత త్వరగా విడిచిపెట్టి బయటకు వచ్చే రకం కాదు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. అందుకే దేవుడు చేశాడంటే ఆ మార్గంలో, ఆ ప్రయాణంలో వారిని నలపడం, ఒకవేళ ఆ స్వభావం మార్చడం కోసం చాలా ప్రయత్నం చేశారు. కానీ దేని బిడ్డలారా, అక్కడ కాలేబు, యెహోషువ తప్ప ఎవ్వరూ ఆ పద్ధతిలోకి రాలేదు. హల్లెలూయా. అందుకే అరణ్యంలోనే వారందరూ కూలిపోయారు. ఆ 40 సంవత్సరాల తర్వాత ఎవరు వెళ్ళారయ్యా పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే? ఎవరు వెళ్ళారండి? కాలేబు, యెహోషువ మాత్రమే ఇద్దరు వెళ్ళారు. మిగిలిన వారు వెళ్ళారు కదండి అంటే, మిగిలిన వారు వెళ్ళారు 20 లక్షల మంది పైబడి. కానీ ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు కాదు, ఐగుప్తు నుంచి బయలుదేరుతున్న మార్గంలో పుట్టి పెరిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇప్పుడు ఎవరు కావాలి? ఐగుప్తు దేశములో ఆ భయంకరమైనటువంటి బానిసత్వానికి గుర్తుగా ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో, పాపానికి గుర్తున్నటువంటి ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. వారి స్వభావంలో మార్పు రాలేదు, వారి పద్ధతుల్లో మార్పు రాలేదు, వారి ఆచారాల్లో మార్పు రాలేదు. ఆ ఆచారాలలో, ఆ పద్ధతిలో మార్పు వస్తాదేమని దేవుడు చూశాడు, చాయిస్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. కానీ నియములోనే అంతం చేశాడు. హల్లెలూయా. మార్పు చెందినటువంటి కాలేబు, యెహోషువ మాత్రం దేవుడు అక్కడ అడుగు పెట్టడానికి కృప చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేని బిడ్డలారా, ఆయన ఒక్క నిమిషంలో దేని బిడ్డ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన వాడు. దేని బిడ్డలారా, పగటి కాల సమయంలోనే మేఘస్తంభముగా ఉన్నవాడు, రాత్రికాలం అగ్నిస్తంభముగా ఉన్నవాడు. దేవుడు 40 సంవత్సరాలు ఒక కంటి పాప కనుగుడ్డును కాపాడినట్లుగా కాపాడిన దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఒక్క 40 రోజుల్లోనే ఆ కానాను దేశాన్ని నడిపించగల సమర్థుడు. కానీ ఎందుకు అలా చేయలేదు అంటే దేని పెట్టారా, వారికి కొన్ని పాఠాలు కావాలి. హల్లెలూయా. వారిలో కొన్ని మార్పులు కావాలి, వారిలో ఒక చేంజింగ్ అనేది దేవుడు చూడాలనుకున్నాడు. ఆమేన్. చూశాడు 40 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళలో మార్పే రాలేదు. ఇక లాభం లేదనుకున్నాడు. ఇక లాభం లేదు, వీరిని తీసుకెళ్ళి ఆ పరిశుద్ధ పట్టణం ఎటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టకూడదు. ఐగుప్తులో బయలుదేరిన వారిలో ఎవరు కూడా తమ మనసు నిలుపుకున్న వారు ఒక్కరు కూడా లేరు అని చెప్పి వారి దారి మార్గంలోనే దేని బిడ్డ ఆకులు రాలినట్లుగా రాలిపోయారంట. హల్లెలూయా. కాలేబు, యెహోషువ దేని బిడ్డలారా ఆ పాలు తేనె దేశానికి అడుగు పెట్టగా ఆ ఇరువురి వెనకాల సుమారుగా 20 పాటలు పాడారు. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా.